నా పేరు శ్రీనివాస్. నేను టీవీ టవర్ ముషరంబాగ్ బ్లైండ్ హోమ్ ఫర్ ది హాస్టల్లో నేను ఎంఏ చదువుతున్నాను. అయితే యాక్చువల్గా యూత్ ఫర్ సేవ అనేది మాకు మాకు జాబ్స్ రిక్రూట్మెంట్ కల్పిస్తామని వచ్చారు. ఆ విధంగా వాళ్ళకి మేము పరిచయం కావడం జరిగింది. ఆ, పరిచయం అయిన వెంటనే వాళ్ళతో మాకు కాంటాక్ట్స్ బాగా మమ్మల్ని బ్లైండ్ అయినప్పటికీ ఎలాంటి తేడా లేకుండా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకోవడం కానీ వాళ్ళు చేసుకునే విధానాన్ని మాకు చాలా సంతోషం అనిపించింది. ఆ విధంగా మమ్మల్ని ఓ ప్రాజెక్ట్ వర్క్ ఉందని అనగానే ఆ, అంటే ఫస్ట్ వాళ్ళకి ఉన్న పరిచయాన్ని అను ఆధారం చేసుకొని మేము వెళ్ళడం జరిగింది. ఇది చాలా మర్చిపోలేని ఆ రోజులు నాకైతే చాలా మర్చిపోలేని రోజులు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ వాళ్ళు చూసింది నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం కొన్ని అంటే మేము ఎలా అంటే ఫారెస్ట్ కొన్ని చూసినప్పుడు అవి మేము చూడలేను కాబట్టి వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అది నాకు చాలా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానాన్ని అది చూసి నాకు చాలా ఇన్స్పైర్ అనిపించింది. యూత్ ఫర్ సేవ వల్ల మాలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మా దాంట్లో కొంతమంది పూర్ పీపుల్ ఉంటారండి. వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ అంటే చదువుకోలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళకి మినిమం రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో అది కాస్త మీరు కల్పిస్తే వాళ్ళకి చేయూతనియండి, మాకు చాలు. మీతో పాటు కలిసి మేము కూడా ఏమైనా హెల్ప్ చేయడానికి రెడీ. నేను యూత్ ఫర్ సేవ వాళ్ళతో కలిసి మహారాష్ట్రకి వెళ్ళడం జరిగింది. అందులో అయితే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వెళ్ళిన వెంటనే హెల్త్ కేర్ సెంటర్స్ చూసాము. మన దగ్గర ఇలాంటి ఛాన్స్ ఫీలింగ్ ఒకటి నాలో కలిగింది. ఇది నాలో కలిగించడానికి గల కారణం యూత్ ఫర్ సేవ. నెక్స్ట్ కొన్ని మోడల్ విలేజ్ చూసాము. అవి కూడా అక్కడ ఆ విలేజ్ డెవలప్ అయిన విధానాన్ని దాన్ని చూసినట్లయితే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మాకు కూడా ఇలాంటిది మన ఛాన్స్ ఉంటే యూత్ ఫర్ సేవలతో కలిసి చేయాలనే అనే సంకల్పం కూడా మాకు కలగడం జరిగింది. దీనికి ఈ విధంగా ప్రేరణ కలిగించడానికి ఆ అవకాశాన్ని కలిగించిన యూత్ ఫర్ సేవకి నిజంగా మేము రుణపడి ఉంటామని చెప్పవచ్చు. అయితే మన స్టేట్లో కూడా కొన్ని విలేజ్ ఏవైతే డెవలప్మెంట్కు కొంచెం దూరంగా ఉంటాయో వాటికి మనము చిన్న అంటే ఊళ్ళల్లో సభల్లాగా అంటే సెమినార్స్ లాగా కండక్ట్ చేసి మనం చూసేసిన ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్పి ఇక్కడ కూడా మోడల్ విలేజ్ తయారు చేయాలని, అది యూత్ ఫర్ సేవ వల్ల అవుతుందని నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన యూత్ ఫర్ సేవకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇస్తున్నాను.